ఓం నమో వెంకటేశాయ. నిన్న కూటమి పార్టీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ప్రపంచమంతా దైవస్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని టీటీడీ మాజీ బోర్డు సభ్యులుగా మేము తీవ్రంగా ఖండిస్తూ బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ఆ దైవము ఎంత పవిత్రమో రెండో పవిత్రమైంది వెంకటేశ్వర స్వామి ప్రసాదం. ఈరోజు హిందువులే కాదు ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని పెడితే చెప్పులు వదిలి కళ్ళొద్దుకొని తింటారు. అంత ప్రపంచమంతా కొలిసేటటువంటి ఆ మహానుభావుని యొక్క ప్రసాదాన్ని కించపరుస్తూ ఆ ప్రసాదంలో కూడా కలిసి ఉందని ఈరోజు దాన్ని కూడా రాజకీయం చేసినటువంటి ఇంత వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి అసలు ఆ దేవుడు క్షమించుతాడా లేదని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని తయారు చేయడంలో ఉక్రాణిమని దేవుని గుడి లోపలే ఉక్రాణిమని ఉంటుంది, అక్కడ ఉంటాయి ప్రసాదానికి సంబంధించినటువంటి సామాన్లను సపరేట్గా తెప్పిస్తారు. వాటిని ఎంతో పవిత్రమైనటువంటి వైష్ణవ బ్రాహ్మణులు స్నానం చేసి వారే అవి తీసుకొని పోయి పోర్టులోకి వారు స్వయంగా మోసుకొని పోయి పోర్టులో పోయి వారే స్వయంగా ప్రసాదాలు తయారు చేసి దేవునికి పెడతారు. ఈరోజు దేవునికి పెట్టేటటువంటి ప్రసాదం కానీ దేవుని యొక్క కైంకర్యములు కానీ ఆ దేవునికి జరిగేటటువంటి ప్రతి కార్యక్రమానికి అధికారులకు కానీ పాలకవర్గానికి కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఊరికి సంబంధం లేనటువంటి విషయం. అది కేవలం అక్కడ చిన్న జీయరు పెద్ద జీయరు అనేటటువంటి మఠాధిపతులు, అదేవిధంగా సలహాదారులు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గురువులు సలహాదారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు, దైవం ఆవిర్భవించినటువంటి వంశపారంపర్యమైనటువంటి ప్రధాన అర్చకులు, ఆగమ శాస్త్రజ్ఞులు, సలహాదారులు, వీరందరి యొక్క ఆధ్వర్యంలోనే అక్కడ ప్రసాదాలు కానీ ఆ దేవునికి జరిగే కార్యక్రమాలు కానీ దర్శనాలు కానీ ఏదైనా కానీ నిర్ణయిస్తారు తప్ప ఏ వ్యక్తికి సంబంధించినట్టు కాదు. అదేవిధంగా ప్రసాదానికి సంబంధించినటువంటి బేడలు కానీ నెయ్యి కానీ చక్కెర కానీ ఇవన్నీ కూడా టెండర్లు క్వాలిటీని చూసి ఎవరైతే పవిత్రంగా ఇస్తున్నారో అవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళందరూ చూసిన తర్వాతనే వాటిని తీసుకుంటారు. ఇంత పవిత్రమైనటువంటి ప్రసాదం దేవునికి పెట్టిన ప్రసాదాన్ని కూడా ఈరోజు నీ దరిద్రపు యొక్క రాజకీయాల కోసం వాడుకునేటువంటి ఇంత దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారా? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ హిందూ సాంప్రదాయాన్ని అవమానించి ఈరోజు ఆ దేవదేవుని యొక్క ప్రసాదాన్ని కించపరిచి మనం ఈరోజు అక్కడ అనుమానాలు సృష్టించి, అంటే దేవుని యొక్క ప్రసాదాన్నే ఈరోజు ప్రజల్లో అనుమానాలు సృష్టించినటువంటి మూర్ఖుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. నీకు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా నువ్వు వెంకటేశ్వర స్వామి పైన కామెంట్స్ చేశావు. ఒకసారి నిన్ను పైకి లేపి కిందకు వదిలేశాడు. చచ్చి బతికావు. నువ్వు ఇంత పాపాత్ముడివి, ఇంత దుర్మార్గుడివి, నీకు ఇంకా నూకలు చెల్లిపోయావు. నీ నోటికి ఈరోజు ఆ మాట వచ్చిందంటే నీకు పోవుకాలం దాపరించే ఈరోజు ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి ప్రసాదం వెంకటేశ్వర స్వామి దేవుని తర్వాత దేవుడితో సమానమైంది వెంకటేశ్వర స్వామి ప్రసాదం. ఈరోజు అంత పవిత్రమైనటువంటి ప్రసాదం పైన నీ నీచమైనటువంటి రాజకీయ భాషను ఉపయోగించావంటే నీకు పోకాలం దాపరించింది. ఓం నమో శ్రీనివాసాయ. నిన్నటి దిన కూటమి పార్టీలో సమావేశంలో తిరుపతి లడ్డులో జంతువుల నూనె వాడుతున్నారు ఇవన్నీ ఆరోపించిన మన చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా
100 కోట్లు హైందవులు దైవభక్తులుగా ఉన్నారు. ఈ అందరికీ నువ్వు చేసిన మాటతో దేవుని మీద కొంచెం లడ్డు మీద అనుమానాలు కలిగించే విధంగా ప్రవర్తించావు. ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, మీరే సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి. దీనిలో ఎవరిది తప్పున్నా వాళ్ళని ఉరితీయండి. మాదున్నా మమ్మల్ని ఉరితి. హైందవ మతంకు హైందవుల దేవుళ్లకు అన్యాయం చేసిన వాడికి ఇప్పుడు కూడా శిక్ష పడాల్సిందే, పడి తీరాల్సిందే. ఒక్కటి మటుకు చెప్తున్నాము, అది ప్రూవ్ చేసుకోలేకపోతే నువ్వు క్షమాపణ కోరి గద్దె దిగిపో. ప్రతి దాన్ని రాజకీయం చేసే నువ్వు, ప్రతి దానికి వైసీపీ పార్టీ నిందించే నువ్వు ఒక నాయకుడివా? ఏదో ప్రజలు మా మీద జగన్ రెడ్డి గారు చేసిన పథకాల మీద వాళ్ళు ఏదో కిక్కించి నువ్వు చెప్పిన ఆ 6 సూపర్తో నమ్మి వేసినారా కానీ నిన్ను జీవితంలో ఎవరు నమ్మలేదు చంద్రబాబు గారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడండి. మీరు ఒక సీఎం. 100 కోట్ల హైందవ భక్తుల మనోభావాలను దెబ్బతీసే పని నువ్వు చేసావు. ఈరోజు దయచేసి సిబిసిఐడి ఎంక్వైరీ వేసుకో, చూపించుకో, ప్రూఫ్ చేసుకో, శిక్ష విధించు. లేకపోతే నువ్వు క్షమాపణ చెప్పి దిగు. అంతే సార్. జై జగన్.